నమస్తే, వెల్కమ్ టు జడబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం, సీఎం చంద్రబాబు. పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం. హైదరాబాద్ ను మైక్రోసాఫ్ట్ మార్చినట్టే విశాఖను గూగుల్ మారుస్తుందన్న లోకేష్. స్వర్గపురిలో స్నాన గదులు, మరుగుదొడ్లు మరమ్మతులు చేయండి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో సంజీవని స్వరం కార్యక్రమాన్ని తిరుపతిలో ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడి. కూటమి ప్రభుత్వం పేదల ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. నగరంలో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు ఏర్పాటు చేయడం వల్ల చిరు వ్యాపారస్తులు అధికారుల వేధింపులు లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. చిరు వ్యాపారస్తులకు రుణాలు మంజూరు చేస్తూ ఆ వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ బాబాజీపేటలో స్వయం ఉపాధి భాగంగా P4 పథకం ద్వారా ఇస్త్రీ బండి పంపిణీ జరిగింది. కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బూండా ఉమా హాజరై ఇస్త్రీ బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ P4 కార్యక్రమంలో భాగంగా కుల వృత్తులు చేసుకునే వారికి సొంత నిధులతో బళ్లు పంపిణీ చేస్తున్నామని, 16 నెలల కాలంలో సుమారుగా 200 బళ్లు పంపిణీ చేశామన్నారు. పేదవారి అభివృద్ధికి వీలైనంత సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పరంగా కూడా పేదవారి అభివృద్ధికి అనేక పథకాలు ఇస్తున్నామని, పేదవారు లేని అత్యున్నత సమాజం కోసం పాటుపడుతున్నామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరిందని, ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వైజాగ్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్పారు. మరిన్ని మల్టీనేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పేద వర్గాలకి అండగా నిరంతరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చిరు వ్యాపారులకి వాళ్ళు ఏ విఘాతం ఆటంకం లేకుండా వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్సులు ఇచ్చాం, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చాం. ఆ గుర్తింపు కార్డులు తీసుకొని చిరు వ్యాపారులు తోపుడు బళ్ళ మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఇంకా మరే ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్ళు కానీ ఏ బ్యాంకుకి వెళ్ళినా 15,000 రూపాయలు ఎటువంటి షూరిటీ లేకుండా లోన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా ఆ 15,000 కట్టేస్తే 30,000 మళ్ళీ 50,000 ఇచ్చేటట్టు వడ్డీ ప్రభుత్వమే కట్టేటట్టు పెట్టాం. అంతేకాకుండా చిరు వ్యాపారుల్ని ఏ అధికార వేధింపులకు గురి కాకుండా జోన్లు సపరేట్గా పెట్టాం. ఆ జోన్లు సపరేట్గా పెడతాం వల్ల గ్రీన్ జోను, ఆరెంజ్ జోను, రెడ్ జోన్ పెట్టి వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఆటంకం లేకుండా చేయటం వల్ల ఇవాళ చిరు వ్యాపారులు 2,000 రూపాయలు ఈజీగా సంపాదించుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా P4లో భాగంగా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, చిరు వ్యాపారులకి, పేద వర్గాలకి మా సొంత నిధులతో బళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ 16 నెలల్లో 200 పైన తోపుడు బళ్ళు ఇచ్చాం, టిఫిన్ బళ్ళు ఇచ్చాం. మా రజక సోదరులకి ఇస్త్రీ చేసుకోవడానికి ఇస్త్రీ బళ్ళు ఇస్తున్నాం. ఇంకా దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ఎంత వీలైతే అంత పేదవాళ్ళకి ఆదుకుంటాం, అండగా ఉంటాం. వాళ్ళ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తాం. పేదరికం లేని సమాజం చూస్తే లక్ష్యంగా పనిచేస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందిస్తూ ఉన్నాం. పింఛన్ 4,000 రూపాయలు ఇస్తున్నాం. నెలకి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తున్నాం. ఇంతేకాకుండా ఈ కార్యక్రమాలు వికలాంగులకి 3,000 పింఛన్ 6,000 చేసాం. ఇవన్నీ కూడా పేద వర్గాలకు ఉపయోగపడుతూ ఉన్నాయి. నిరంతరం కూడా పేదల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు మరి ఇక్కడ ఏ డివిజన్ ఇది 27వ డివిజన్లో మా రజక సోదరుడికి డివిజన్ పార్టీ అధ్యక్షుడు దాసర్ జయరాజు, ఇన్ఛార్జి మన నవనీతం సాంబశివరావు,
సీనియర్ నాయకులు మన నాని కానీ సురేష్ కానీ ప్రధాన కార్యదర్శి సురేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో రజకులకి ఉచితంగా మరి ఇస్త్రీ చేసుకునే బండి ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఈ డివిజన్లోనే రజక కళ్యాణ మండపం కట్టించాం. రజక సామాజిక వర్గ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఉచితంగా ఇస్తున్నాం. అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరుల అభ్యున్నతి కోసం అండగా ఉంటామని తెలియజేస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ కంపెనీ అభివృద్ధి చెందిన దేశాల్లో కాకుండా డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కృషి కారణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. వైజాగ్లో 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వల్ల దాదాపు 1,00,000 మంది యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నాగుల్ మీరా చెప్పారు. రాష్ట్రంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ నెలకొల్పేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా బుధవారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని సింహనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు. అమెరికాలోని అతిపెద్ద సంస్థ గూగుల్ ను రాష్ట్రానికి తీసుకురావడంలో ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ విషయం సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పి మంత్రి నారా లోకేష్ ను ప్రశంసించారని గుర్తు చేశారు. నమస్కారం. ఇవాళ తెలుగువాడు గర్వించదగ్గ విషయం, ప్రపంచంలో అతి పెద్ద సంస్థ అయినటువంటి గూగుల్ ఈ రోజున దాదాపుగా 1,31,000 కోట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే అమెరికాలో అంత పెద్ద సంస్థ ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాలలో కాకుండా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకొని ఆ సంస్థ అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా గర్వించదగ్గ విషయం. ఇంత పెద్ద సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటంలో నారా లోకేష్ గారు కీలకమైన పాత్ర పోషించాడు. ఇది స్వయంగా చంద్రబాబు గారే నిన్న చెప్పారు. ఆయన అమెరికా వెళ్ళి గూగుల్ సంస్థతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో అనువైన పరిస్థితులు ఉన్నాయి, మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీకు సహకరిస్తామని చెప్పడమే కాకుండా లోకేష్ గారు పదే పదే మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారితో కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇవాళ ఆ సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయనటానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. గత 5 ఏళ్లలో విధ్వంస పాలన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చేపట్టనున్న శ్రీశైలం కర్నూలు పర్యటనలను అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. రేపటి పర్యటనలో ప్రధాని మోదీ 13,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వివరించారు. కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కూటమిలోని 3 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఇంజిన్ సర్కారు విధానాలతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, దానికి నిదర్శనమే ఇటీవల ఈ గూగుల్ ఒప్పందమని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ ప్రత్యేక చొరవతోనే గూగుల్ సంస్థ రాష్ట్రానికి ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసుకుందుకు ముందుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం వెనుక ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు.
స్వర్గపురిలో స్నానగదులు మరుగుదొడ్లు మరమ్మతులు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక ప్రాంతంలోని మలేరియా ఆఫీస్ రోడ్డు, మస్జిద్ రోడ్డు, గంగానమ్మ గుడి, హైస్కూల్ రోడ్డు, పటమట ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వర్గపురిలో మొక్కలు పెట్టి హరితాన్ని పెంచాలని, స్నానగదులు మరుగుదొడ్లు స్వర్గపురిలో వచ్చే వారికి కావాల్సిన కనీస అవసరాలు తీర్చేటట్టు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. నగర పరిధిలో గల అన్ని స్వర్గపురిలను అధికారులు పరిశీలించి ఎప్పటికప్పుడు వాటిలోని సమస్యలు తీర్చాలన్నారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె షమ్మి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎస్సీ హాస్టల్ వసతులు జైలు కారాగారం కన్నా అధ్వానంగా ఉన్నాయని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి సత్యబాబు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు పశ్చిమ నియోజకవర్గం కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం జరిపారు. పశ్చిమ ఎస్పీ హాస్టల్లో ఉన్న వస్తువులపై ఆయన ధ్వజమెత్తారు. హాస్టల్ మెనూ కార్డులో ఒక విద్యార్థికి ప్రతిరోజు కేవలం 51 రూపాయలు 60 పైసల ఆహారాన్ని మాత్రమే అందిస్తున్నారని చెప్పారు. ఖైదీల ఆహారం కంటే ఘోరంగా విద్యార్థుల ఆహారానికి వెలకట్టారని విమర్శించారు. అంతేకాకుండా ఇక్కడ ప్లేగ్రౌండ్ విష సర్పాలతో కీటకాలతో దోమలతో పారిశుద్ధ్య లోపంగా ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల పౌష్టికాహార లోపాన్ని గుర్తించి తగిన వసతులు కల్పించాలని కోరారు. లేని పక్షంలో సిపిఐ తరపున ధర్నా చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మన విజయవాడ పశ్చిమ నగరంలో ఉన్నటువంటి ఏకైక ఎస్సీ కాలేజీ హాస్టల్ సదుపాయాలు చూస్తే జైలు ఖైదీల కన్నా అధ్వానంగా ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ ఒక్కొక్క రూమ్లో 25 నుంచి 30 మంది ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే 10 మంది ఉండాల్సినటువంటి రూమ్లో ఈరోజు 25 మంది 30 మందిని ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ చుట్టూ దోమల తీవ్రతతో విద్యార్థులకి నిద్రలేని రాత్రులే గడుస్తున్న పరిస్థితి. పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి కొత్తగా ఒక వర్కర్ కూడా అక్కడ లేని పరిస్థితి. ఆ పరిసరాలు కానీ బాత్రూములు కానీ అన్నీ కూడా విద్యార్థులు శుభ్రం చేసుకునే పరిస్థితి ఉంది. వీటితో పాటుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెనూ చూస్తే కేవలం రోజుకి 51 రూపాయలు 60 పైసలు మెనూ. అంటే ఒక పూట ఉదయం టిఫిన్ సెక్షన్ కానీ, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, మధ్యలో స్నాక్స్ అని చెప్పి, అలాగే ఒక 50 మిల్లీగ్రాములు పాలు, అలాగే గుడ్డు, ఇవన్నీ కలిపి 51 రూపాయలు 60 పైసలు అని చెప్పి మెనూ ఛార్జ్ ఫిక్స్ చేశారు. అయ్యా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి ఉన్నారు. 51 రూపాయలు 60 పైసలకి ఒక విద్యార్థి రోజు మొత్తంగా మీరు ఎటువంటి ఆహారాన్ని అందించగలుగుతారనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఆ 51 రూపాయలు 60 పైసలకు సంబంధించినటువంటి ఆహారాన్ని మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తీసుకొని చరిత్ర సృష్టించాలి అంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చబోతుందని మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ గూగుల్ డేటా సంస్థ విశాఖకు రావడం చాలా గర్వంగా ఉందన్నారు. మా లక్ష్యం ఒకటే రాజధాని అని స్పష్టం చేశారు. ఎకరా భూమి 5 లక్షలకు 300 ఎకరాలు ఇచ్చామని, అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారబోతుందన్నారు. గ్రేటర్ విశాఖ 10 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చబోతుందని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదని ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది.
ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉందని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. పేదరికంలో పుట్టి అపార మేధ సంపత్తితో దేశానికి సేవలందించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడు అబ్దుల్ కలాం అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కొనియాడారు. వైజ్ఞానిక రంగంలో ఆయన అందించిన సేవలకు అత్యుత్తమ పురస్కారాలను కూడా అందుకున్నారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ అధికార ప్రతినిధి ఎస్కే బాజీ తదితరులు హాజరయ్యారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అబ్దుల్ కలాం భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన మహనీయుడన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం అనేక పురస్కారాలు ఇచ్చిందన్నారు. కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అన్న ఆయన మాటలు భావితరాలకు ఆదర్శవంతమయ్యాయన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి. దార్శనికుడు, ప్రపంచానికి ఆదర్శంగా ఈ రోజున భారతీయ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి మహానుభావుడు. క్షిపణి, మిసైల్ రంగాలలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, వైజ్ఞానికమైనటువంటి పరిశోధనలతో దేశాన్ని మున్ముందు నడిపినటువంటి అబ్దుల్ కలాం గారు భారతదేశ రాష్ట్రపతిగా కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులను ఒక సమన్వయమైనటువంటి ఆలోచనతో ఆయన తీసుకెళ్లినటువంటి తీరు ఏదైతే ఉందో భావితరాలకి ఆదర్శం. కలలు కనండి, సాకారం చేసుకుంటున్నట్టు ఇచ్చినటువంటి పిలుపు భారత యువతకి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల భారతీయులకి ఒక పిలుపుగా మారినటువంటి తరుణం. ప్రతి యుగంలో ఒక మహానుభావుడు పుడతాడు. అదే ఈ యుగానికి అబ్దుల్ కలాం గారు ఒక చారిత్రాత్మక పురుషుడని, ఇటువంటి వ్యక్తులు మరలా జన్మించి భారతదేశం ఉన్నతికి పాటుపడతారని వారి ఘనమైన నివాళులు ఈ సందర్భంగా అర్పించడం జరుగుతూ ఉంది. షేక్ బాజీ, అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ. అమర్ రహే అబ్దుల్ కలాం జీ, సాధిస్తాం అబ్దుల్ కలాం గారి ఆశయాలను. అత్యంత పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి భారతదేశంలో అత్యున్నత బాధ్యత అయినటువంటి రాష్ట్రపతి బాధ్యతను 6 సంవత్సరాల పాటు సక్రమంగా నిర్వహించి తన యొక్క గొప్పతనాన్ని భారతదేశ ప్రజలకు చాటి చెప్పినటువంటి మహనీయుడు, గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు. ఆయన జీవితం భావి తరాలైనటువంటి యువత కూడా స్ఫూర్తిదాయకమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పేదరికంలో పుట్టినప్పటికీ తను ఏదైతే లక్ష్యం పెట్టుకొని దేశానికి సేవలు అందించాలి, దేశం కోసం పనిచేయాలి అనేటువంటి ఒక తపనతోని ఏదైతే యుద్ధ విమానానికి పైలట్ కావాలనుకొని జస్ట్ ఒక్క నెంబర్తో మిస్ అయినటువంటి ఆ యొక్క బాధ్యతను తను తన జీవితంలోని ఇంకా ముందుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఆ యుద్ధ విమానాలు తయారు చేసే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లినటువంటి గొప్ప మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే అబ్దుల్ కలాం గారు నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, కోట్లాది మంది భారతీయులందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. ముఖ్యంగా భారతదేశంలో చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలు కావచ్చు, ప్రపంచంలో అగ్రరాజ్యాలు అనేటువంటి అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలు భారతదేశాన్ని అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ
భారతదేశానికి అణుశక్తిని, భారతదేశం ఒక శక్తివంతమైన దేశం. గూగుల్ రాకతో విశాఖ పూర్తి స్థాయిలో డేటా హబ్ గా రూపాంతరం చెందుతుందని, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంటూ రాష్ట్ర నాగవంశం సంక్షేమ కార్పొరేటర్ చైర్మన్ ఎరుబోతు రమణరావు సంతోషం వ్యక్తం చేశారు. గూగుల్ వల్ల 1.88 లక్షల మందికి దశల వారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అంత పెద్ద సంస్థను విశాఖకు రప్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కు నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంతో కృషి చేశారని చెప్పారు. గతంలో వైసీపీ భూములు ఇవ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. 5 ఏళ్ల కాలంలో అందరినీ మోసం చేశారని దుయ్యబట్టారు. అమరావతి రాజధాని పూర్తి అయితే రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉంటుందన్నారు. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే ఆ రోజున హైదరాబాద్ నగరంలో మరి హైటెక్ సిటీకి కానీ మెట్రో సిటీలుగా చేసినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజున మరలా విశాఖపట్నానికి మేము ఆ రాజధాని చేస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం విశాఖ నగరాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు మరి లోకేష్ బాబు గారు ఎంతో కృషితో మరి కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి నిరంతరం శ్రమిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున విశాఖ నగరానికి గూగుల్ సంస్థ అన్నది రావడం అన్నది చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. దాని మీద మరి వైసీపీ నాయకులు అనేకమైనటువంటి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఏమంటా ఉన్నారు, గూగుల్ సంస్థకి దేశము మొత్తం గర్వించే సంస్థ రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తుంటే వైసీపీ నేతలు స్వాగతించకుండా గూగుల్ క్లౌడ్ సంస్థకు భూములు ఇవ్వకుండా అడ్డుపడి ఆ సంస్థ కూడా తప్పుడు ప్రచారం చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, ఆ వైసీపీ ప్రభుత్వానికి మరి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి వారు చేస్తున్నటువంటి పనులు, ఆ రోజున వారి ప్రభుత్వం 5 ఏళ్లలో మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎస్సీలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు, మైనార్టీలను మోసం చేశారు, మహిళలను కూడా దగా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వాళ్ళు ఈ రోజున నిరంతరం మరి హైటెక్ అంగులతో దిద్దుకున్నటువంటి సంస్థ మన రాష్ట్రానికి రావడం అన్నది ఎంతో సంతోషం, ఎంతో ఆనందదాయకం. యువత అనేది చదువుకొని ఉద్యోగం లేక చిన్న చిన్న పనులు చేసుకొని వారి తల్లిదండ్రులు ఎంతో ఆశతో మరి ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి బస్సు జాథా నిర్వహించనున్నట్లు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజుల వలరాజు, బందెల నాసర్జీ తెలిపారు. ముఖ్యంగా పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వం ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య పేదలకు అందజేయాలని ఆలోచన ఉంటే నారాయణ, గీతం, విట్ కళాశాలలో పీపీపీ విధానం అమలు చేయాలని సవాల్ విసిరారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ అయినా విద్యారంగ సమస్యలు గాలికి వదిలేసి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని గుర్తు చేశారు. మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విద్యారంగంలో సమస్య ఉన్నటువంటి పరిష్కరించి మేము పూర్తిగా విద్యార్థులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారం రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది పేద వర్గాల విద్యార్థులకి ఉన్నత పీజీ విద్య కానివ్వండి లేదా ఎంబీబీఎస్ విద్యను కానివ్వండి దూరం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉందని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జీవో నెంబర్ 107, 108 వల్ల ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 50% సీట్లను గత ప్రభుత్వం అమ్ముకుంటా ఉంది. మేము అధికారంలోకి వస్తే అమ్ముకోమని చెప్పని సాక్షాత్తు నారా లోకేష్ గారు ఆగస్టు 16, 2023 సంవత్సరంలో మంగళగిరి నియోజకవర్గం చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 107, 108 రద్దు చేయకపోవడమే కాకుండా మెడికల్ కళాశాలలు మాకు అవసరం లేదు, మేము నడిపించలేము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని ఈరోజు నారా చంద్రబాబు గారు చెప్పడం జరుగుతోంది. దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక పక్క రాజ్యాంగబద్ధమైనటువంటి రాష్ట్ర స్పీకర్ గారేమో, అయ్యన పాత్రుడు గారేమో అసలు నా జిల్లాలో మెడికల్ కాలేజీ పర్మిషన్ ఉందా అంటారు. ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారేమో ప్రెస్ మీట్లు పెట్టి
అసలు ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ఉన్నాయా అని ప్రశ్నిస్తారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రైవేటీకరణ చేయడం వల్లనే జి వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 22వ తారీఖు నుంచి ఈ నెల నవంబర్ 12వ తారీఖు వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర బయలుదేరుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ సర్కారుకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తమ యొక్క మేనిఫెస్టోను భుజాన వేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి తల్లిదండ్రులకు యువగలం పాదయాత్ర ద్వారా హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చకపోగా ఇవాళ ఉన్న ప్రభుత్వ విద్యను రావాల్సినటువంటి విద్యార్థి హక్కులను అటు మెడికల్ విద్యలో కావచ్చు, ఇటు టెక్నికల్ ఎడ్యుకేషన్లో కావచ్చు, లేకుంటే ప్రాథమిక విద్యలో కావచ్చు, వీటన్నిటినీ కాపాడాల్సినటువంటి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకుంటా ఉన్నారు. లేకపోతే పూర్తిగా కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నారు. వాటికి నిదర్శనమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానం ద్వారా ఇవాళ అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక బూటకపు స్కీమును తీసుకుని వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా సీఏ సంస్కృతి సంప్రదాయాలు కళలను పరిరక్షణలో భాగంగా బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో సంజీవని స్వరం కార్యక్రమాన్ని తిరుపతిలో ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో 1000 మంది నాయి బ్రాహ్మణ వాద్య కళాకారులు పాల్గొంటారని చెప్పారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీరామ్ మాట్లాడుతూ ధన్వంతరి జయంతి సందర్భంగా తిరుపతిలో సంజీవని స్వరం పేరుతో నాయి బ్రాహ్మణ వాద్య కళాకారులతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 18న జరిగే కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా వాద్య కళాకారులు తమ సంగీత కళను ప్రదర్శిస్తారని, దేశీయ సంస్కృతి సంప్రదాయాలను కళలను ప్రోత్సహించి పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు శివకుమార్ పట్నాయక్, అవ్వారు బుల్లబ్బాయ్, మహిళా నాయకురాలు పద్మజ, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల 18వ తారీఖు తిరుపతిలో గాంధీ భవన్ వద్ద సంజీవిని స్వరం పేరుతో నాయి బ్రాహ్మణ సోదరులతో కలిసి సౌందర్యం సంజీవనం సంగీతం అనేటువంటి ఒక కార్యక్రమం 1000 మంది వాయుద్య కళాకారులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయిచున్నారు. గతంలో కూడా 18వ తారీఖు నాడు తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. 18వ తారీఖు నాడు తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం, సీఎం చంద్రబాబు. పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం. హైదరాబాద్ ను మైక్రోసాఫ్ట్ మార్చినట్టే విశాఖను గూగుల్ మారుస్తుందన్న లోకేష్. స్వర్గపురిలో స్నాన గదులు, మరుగుదొడ్లు మరమ్మతులు చేయండి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో సంజీవని స్వరం కార్యక్రమాన్ని తిరుపతిలో ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడి.
ఈరోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.